ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు సెప్టెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ముందుగా 12 రాసుల్లోనూ ప్రతి రాశికి ఈ మాసంలో జరిగే శుభ అశుభ ఫలితాలు, దానికి పరిహారాలు చెప్పుకుంటాము. తదుపరి రాశి, చివరి రాశి మీనరాశి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయన్నమాట. మీనరాశిలో గ్రహ సంచారం ఎలా ఉంది అని అంటే, మీనరాశిలో అంటే లగ్నంలోనే శని వక్రించున్నారు. తరువాత చతుర్థంలో అంటే మిథునంలో కుజుడు ఉన్నారు, పంచమంలో గురువు ఉన్నారు. అందువల్ల పంచమంలో గురువు అంటే మంచిదే. ఇంకా సింహంలో కేతువు, రవి, బుధుడు ఉన్నారు, కన్యలో శుక్రుడు ఉన్నారు. అయితే కుంభంలో రాహు ఉన్నారు, అంటే వ్యయంలో రాహు ఉన్నారు. అందువల్ల మీన రాశి వారికి అశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయన్నమాట. ఎందుకంటే వ్యయంలో రాహు ఉన్నారు. వ్యయంలో రాహు ఉంటే చాలా ఖర్చులు, లగ్నంలో శని ఉన్నారంటే అది కొంచెం కష్టమైన పని. అయితే శని ఊరికినే ఎవరిని కష్టపెట్టడు, జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళని, ముసలి వాళ్ళని ఆదరించడము, వికలాంగులకు సహాయం చేయడము, పెద్దవాళ్ళని గౌరవించడము చేస్తే శని వల్ల కష్టాలు ఉండవు. అయితే ఆర్థికంగా ఒడిదుడుకులు ఉంటాయి. అయితే గ్రహాలు శని, రాహువు, కేతువు, గురువు తప్ప మిగతా గ్రహాలు మారుతాయి. అవి ఎలా అంటే శుక్రుడు, కన్యలో ఉన్న శుక్రుడు తులలోనికి 3వ తారీఖున వస్తాడు. సింహంలో ఉన్న బుధుడు కన్యలోనికి 8వ తారీఖున వస్తాడు. సింహంలో ఉన్న రవి కన్యలోనికి 17వ తారీఖున వస్తాడు. మిథునంలో ఉన్నటువంటి కుజుడు కర్కాటకంలోనికి 19వ తారీఖున వస్తాడు. ఇక సెప్టెంబర్ అంటే ముఖ్యంగా మనకి భాద్రపద మాసం. భాద్రపద మాసంలో భాద్రపద శుద్ధ చవితి గణపతి నవరాత్రులు మొదలవుతాయి. మనకి గణపతి పూజ ఉంటుంది. అది 25/9 అనంత పద్మనాభ చతుర్దశి. ఆ రోజు గణపతి నిమజ్జనం జరుగుతుంది. అందువల్ల 14వ తారీఖున గణపతి నవరాత్రులు మొదలు, 4వ తారీఖున కృష్ణాష్టమి. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే 27/9 నుంచి మహాలయ పక్షాలు ప్రారంభం. అంటే భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు మహాలయ పక్షాలు అంటారు. అంటే ఈ 15 రోజులు పెద్దల కార్యక్రమాలు చేయాలి. ప్రతి సంవత్సరము పెద్దల తిథి రోజున మనం ఆ కార్యక్రమం చేసినా కూడా మళ్ళీ మహాలయ పక్షాల్లో తప్పకుండా చేయాలి. అసలు పెద్దల కార్యక్రమమే చేయని వాళ్ళు ఈ మహాలయ పక్షాల్లో అయినా వాళ్ళ కార్యక్రమాలు చేయడము, వాళ్ళ తద్దినాలు పెట్టడము, లేదా స్వయంపాకం ఇవ్వడము, ఎవరైనా బ్రాహ్మణ్ణి పిలిచి స్వయంపాకం ఇవ్వడము, తర్పణాలు వదలడము తప్పకుండా చేయాలన్నమాట. లేదంటే పెద్దల శాపాలు తగిలి ఇంట్లో అది తరతరాలుగా పెద్దల శాపాలు వస్తాయన్నమాట. పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోవడము, ఉద్యోగాలు రాకపోవడము, లేదా అనారోగ్య సమస్యలు, మానసిక అశాంతి, లేదంటే డబ్బు అభివృద్ధి లేకపోవడము, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉండడము జరుగుతుంది. అందువల్ల ఇప్పటి వరకు చేయని వాళ్ళు తప్పకుండా మాలయ పక్షాల్లో పెద్దల కార్యక్రమాలు చేయండి. ఇక ఈ రాశి వారికి ఎట్లా ఉంటుందంటే ఆర్థికంగా ఒడిదుడుకులు ఉంటాయన్నమాట. ఎందుకంటే 2 పాపగ్రహాలు, వ్యయంలో గ్రహం, లగ్నంలో పాపగ్రహం. అందువల్ల వీరికి కొంచెం ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పకుండా ఉంటాయన్నమాట. అట్లాగే కెరీర్ కూడా ప్రతిదీ మిశ్రమ ఫలితాలు ఉంటాయన్నమాట. కెరీర్లో కూడా, అభివృద్ధిలో కూడా మిశ్రమంగా ఉంటాయన్నమాట. కష్టపడితేనే కానీ ఫలితం రాదు. వ్యాపారం కూడా పెద్ద అభివృద్ధిలోకి ఏం రాదు. అలా సామాన్యంగా నల్లేరు మీద బండిలా నడుస్తూ ఉంటుందన్నమాట. కొత్త పెట్టుబడులు పెట్టడం మాత్రం ఆ రిస్క్ తీసుకోవద్దు. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి. తప్పనిసరి అయితే కనుక మీరు దేంట్లో పెట్టుబడి పెడుతున్నారో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు ముందు తెలుసుకుని అప్పుడు పెట్టుబడులు పెట్టండి. ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. విద్యార్థులకి బాగానే ఉంటుంది. ఇన్స్టిట్యూట్స్లో సీట్ వీళ్ళు కోరుకునే ఇన్స్టిట్యూట్లో సీట్ వస్తుంది. అట్లాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీకు బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. అయితే కాంపిటీషన్స్కి మాత్రం మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు చాలా కష్టపడితేనే కానీ ఫలితం రాదు. విద్యార్థులకు బాగుంటుంది, కాకపోతే కష్టం అనేది తప్పకుండా ఉంటుంది అన్నమాట. ఆర్థికంగా అంత స్థిరంగా ఉంటుందని చెప్పలేము. ఆర్థికపరమైనటువంటి ఆలోచన మనసులో ఉంటూనే ఉంటుంది. అది కొంచెం అస్థిరంగా ఉంటుందన్నమాట. దానివల్ల మీకు మానసిక శాంతి ఉంటుంది. వినోదాల కోసం డబ్బులు ఖర్చు పెడతారు. అది కొంచెం ఆలోచించుకుని ఖర్చు పెట్టుకోండి.
సృజనాత్మకత ఉంటుంది. అంటే మీరు కొత్తది ఏదైనా కనుక్కోవాలి అని అంటే కనుక దానికి మీకు అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఆచితూచి అడిగేసి మీరు కొత్త ఇన్వెన్షన్‌కి ప్లాన్ చేసుకోవచ్చనమాట. మిమ్మల్ని మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. చేసేది రైటా? తప్పా? మంచా? చెడా? అన్న ఆత్మపరిశీలన పనిచేసే ముందు మీకు చాలా అవసరం. అయితే మీకు ఈ మాసంలో చేయాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే శనికి, గురువుకి, రాహువుకి ముగ్గురికి జపాలు చేయించాలి. దానాలు చేయాలి. శనికి సంబంధించిన దానాలు నువ్వులు, అలాగే గురువుకి సంబంధించిన దానాలు శనగలు, రాహువుకి సంబంధించిన దానాలు మినుగులు చేయడము. ఇంకా శనివారం నాడు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం, హనుమాన్ చాలీసా పారాయణం, హనుమంతుడి గుడిలో 11 ప్రదక్షిణాలు తప్పకుండా చేయండి. ఇంకా దేవీ సప్తశతి, దుర్గా సప్తశతి పారాయణ తప్పకుండా చేయండి. అలాగే గణపతి నవరాత్రుల్లో చేతనైతే ధన సహాయం చేయండి. పందిట్లో అన్నదానం చేయండి. లేదంటే కనీసం శారీరక శ్రమ అయినా చేయండి. దానివల్ల మీకు మంచి ఫలితాలు ఈ మాసంలో దొరుకుతాయి. ఇది ఈ రాశి వారికి శుభాశుభ ఫలితాలు. కృష్ణాష్టమి. ఇక మేషరాశికి ఈ మాసంలో శుభాశుభ ఫలితాలు ఎట్లా ఉన్నాయి అని అంటే ఇది మిశ్రమ ఫలితంగా ఉంటుంది. మేషరాశిలో కొంతమంది జన్మ నక్షత్రాలను బట్టి కూడా మారుతూ ఉంటుంది రాశుల ఫలితాలు అనేవి. ముఖ్యంగా ఆనాన్ని యావరేజ్గా చెప్పుకోవాలి అని అంటే కనుక కొంచెం చాలా బాగానే ఉంటుంది. అన్ని రకాల సౌకర్యాలు వీళ్ళకు ఉంటాయి. ఆదాయంలో కూడా కొత్త అవకాశాలు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఏ విధంగా ఆదాయం సంపాదించుతున్నా కానీ ఇంకా కొత్తగా ఏదైనా ఆదాయం సంపాదించాలి అని వాళ్ళు అనుకుంటే కనుక ఆ మార్గాల్లో కూడా వాళ్ళకి ఆదాయం బాగానే లభిస్తుంది అన్నమాట. ఇంకా కుటుంబ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతో మంచిగా వ్యవహరించాలి. లేదంటే కొంచెం కుటుంబంలో కలహాలు వచ్చేటటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ఇక గురుడేమో చతుర్థంలో ఉన్నాడు కనుక చతుర్థం అంటే అది చాలా ఆనందదాయకమైనటువంటి గ్రహం. అది గురుడు మంచి గ్రహం. అది చతుర్థంలో కర్కాటకంలో గురుడు ఉచ్చలో ఉంటాడు. అది చతుర్థం అంటే మనిషి యొక్క సుఖ సౌఖ్యాలు చూపించేటటువంటి చతుర్థం ఇల్లు అన్నమాట. అందుకని గురుడు చతుర్థంలో ఉన్నారు కనుక మేషరాశి వారికి ఈ మాసంలో అన్ని రకాల సౌకర్యాలు దొరుకుతాయి. అంటే వాళ్ళు ఇల్లు కొనాలనుకుంటే ఇల్లు కొనుక్కోవచ్చు. లేదంటే వాళ్ళు మంచి బిజినెస్ మొదలు పెట్టాలంటే మొదలు పెట్టచ్చు. వాహనాలు కొనాలన్నా కొనుక్కోవచ్చు. ఇట్లాంటి గురువు నుంచి మంచి లాభం వీరికి మేషరాశి వారికి ఈ మాసంలో ఉన్నదన్నమాట. ఇక ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగాలు చేసే వాళ్ళకి మంచి పురోగతి ఉంది. విద్యార్థులకు కూడా మంచి పురోగతి అనేటటువంటిది లభిస్తుంది అన్నమాట. ఇంకా వీళ్ళకి క్రమశిక్షణ అనేటటువంటిది చాలా అవసరం. క్రమశిక్షణ ఉన్నప్పుడే వీళ్ళు జాగ్రత్తగా చేయగలుగుతారు. అందువల్ల క్రమశిక్షణ ఉంటే అన్ని రకాలుగాను అభివృద్ధిలోనికి వస్తారు. మేషరాశి వారు తప్పకుండా పాటించాల్సిన నియమం ఏంటంటే క్రమశిక్షణ ఉండాలి. అనవసరం ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి. అందువల్ల అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని ఎంతవరకు అవసరము, ఏది అవసరం అనేది వివేచనతో ఆలోచించి వాళ్ళు ఖర్చు పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఆర్థికంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరికైనా ఏమైనా అప్పులు ఇవ్వాలంటే వాళ్ళు కరెక్ట్గా తీర్చని మనుషులా లేదా ఇందులోనే పెట్టుబడి పెట్టాలంటే అది మనకి లాభదాయకమా కాదా అనేటటువంటి వివేచన వీరికి చాలా అవసరం. వీరికి కోపం కొంచెం తగ్గించుకోవాలి. వాదనలు కూడా ఇంట్లోనే కానీ బయట కానీ వాదనలు అనేటటువంటివి తగ్గించుకుంటే చాలా మంచి పేరు వస్తుంది. ఆహారపు అలవాట్లు కూడా వీళ్ళు మార్చుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉంటే అనవసరమైన ఆహారాలు తీసుకోవడము, ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటి ఆహారాలు తీసుకోకుండా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరం. వీరు ఈ మాసంలో చేయాల్సిన పరిహారాలు ఏంటి అంటే శనివారం నాడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించాలి. అట్లాగే శనివారం, మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. అలాగే గణపతి నవరాత్రులు వస్తున్నాయి కనుక గణపతిని పూజించాలి. పందిట్లోకి వెళ్ళి చేతనైనంత ధన సహాయం కానీ లేదా శారీరక శ్రమ కానీ ఉపయోగించి గణపతి నవరాత్రుల్లో వీళ్ళు పనిచేయడం వల్ల వీరికి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి.